ఎండియు ఆపరేటర్ల ఆవేదన. ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన 18,500 కుటుంబాలు. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన ఎండియు ఆపరేటర్లు రోడ్డెక్కారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధుల్లో తొలగింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ భానుగుడి సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఎండియు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై ఎండీకి వినతి పత్రం అందజేసి తమ బాధను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్ధాంతపు రవికుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు విశ్వసనీయ సేవలు అందించాం. పౌర సరఫరాల శాఖ మీద ప్రజల్లో విశ్వాసం పెరగడంలో మేము కీలక పాత్ర పోషించాం. అయితే కొత్త ప్రభుత్వం ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే మమ్మల్ని ఉద్యోగంలో నుంచి తొలగించింది. ఇది ఘోర అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ఉద్యోగ భద్రత కల్పించకపోతే సిఐటియు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు హెచ్చరించారు. ఈ నిర్ణయంతో దాదాపు 18,500 కుటుంబాలు నిరుద్యోగంగా మారాయి. పిల్లల చదువు, కుటుంబ జీవనం ప్రమాదంలో పడింది. మాకు ఉద్యోగం కాదు, జీవనాధారం కావాలి అంటూ పలువురు ఆపరేటర్లు భావోద్వేగంతో మాట్లాడారు. ఈ ఆందోళనలో ఆవేదనతో పాటు ఆవేశం స్పష్టంగా కనిపించింది. నిరుద్యోగిత వేదనతో బాధపడుతున్న కుటుంబాలు తమ గళాన్ని వినిపిస్తూ న్యాయమైన హక్కు కోసం పోరాటాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ ఆవేదనను గమనించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నది వారి కోరిక. జిల్లా స్థాయిలో ఈ ఆందోళనలు బొర్రా శ్రీనివాస్, మందాల వీరప్రసాద్, దైవ పాల్, ఓరగంటి కోదండరాం, కాట్రు వరప్రసాద్, గురుప్రసాద్, వెంకటరమణ, నాని, ఆళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఆందోళన చేపడతా ఉన్నాం, శాంతియుత ర్యాలీలు. నా పేరు రవికుమార్, కాకినాడ జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మాకు జరిగినటువంటి అన్యాయం మీద ర్యాలీలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు కాకినాడ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా 21 మండలాల నుంచి పిలుపునివ్వడం జరిగింది. అధిక సంఖ్యలో మా సోదరులందరూ కూడా వచ్చి ఈ యొక్క శాంతియుత ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సర్పవరం జంక్షన్ నుంచి భానుగుడి, మసీద్ సెంటరు, జగన్నాయకపురం వంతున, తిలక్ స్ట్రీటు, బాలాజీ సేవా సెంటరు మరియు కలెక్టరేట్కి చేరుకుని ఈరోజు డిఎం గారికి వినతి పత్రం అందించడం జరిగింది మా సమస్యల మీద. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నెల 20వ తారీఖున నిర్ణయం తీసుకుందో మమ్మల్ని తొలగించామని చెప్పి మరి రాష్ట్ర కమిటీకి ఏ విధమైన ముందస్తు చర్యలుగా 3 నెలల ముందు చెప్పవలసినది ప్రభుత్వం, కానీ ఏ విధమైన చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18,500 కుటుంబాలను రోడ్డును పడేయడం ఇది తగదని రాష్ట్ర కమిటీకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే మమ్మల్ని అందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. లేని పక్షాన మరి ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తత చేస్తాం, రిలే నినాహాలు చేస్తాం. ఈరోజు మరి సిఐటి మద్దతు ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండి ఆపరేటర్లను కానీ విధుల్లోకి తీసుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాదీక్షలు చేయడానికి కూడా మేము అందరూ సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎండి ఆపరేటర్స్ 9,260 మంది, హెల్పర్స్తో కలుపుకుని 18,500 మంది ఇవాళ ప్రభుత్వం నిర్ణయానికి రోడ్డును పడవేయడం జరిగింది. అయితే ఈ ఎండి ఆపరేటర్స్ అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లే. ఏ ఒక్కరు కూడా బ్రతకడానికి తిండి లేనటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే.
ఈ కుటుంబాలని ప్రభుత్వం దయచేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇందులో ఎండిఓ ఆపరేటర్స్ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత 10% కట్టి వాళ్ళు చేయలేక మానేస్తే ఆ ప్లేస్లో ఇంకొకరు రావడం, వాళ్ళు చేయలేక మానేస్తే ఇంకొకరు రావడం, వాళ్ళు చేయలేక మానేస్తే ఇలా దప్పదప్పాలుగా ఎండిఓ ఆపరేటర్లో ప్లేసులు మారడం జరిగింది. కానీ గవర్నమెంట్ 10% దాటిన వాళ్ళకి వెహికల్ ఏదో ఉచితంగా ఇచ్చేస్తామని చెప్తుంది. మరి తర్వాత బాధ్యత నెత్తినెట్టుకుని ఇంత బరువు పని కూడా బాధ్యతగా చేసినటువంటి ఇటువంటి ఆడవాళ్ళకు కూడా ఏం న్యాయం చేస్తుందనేది ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము కోరడం జరుగుతుంది. దయచేసి ఎండిఓ ఆపరేటర్ల కుటుంబాల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. మీరు తీసుకున్న ఒక నిర్ణయంతో వేల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడిపోతున్నాయి. ఈ వయసులో వాళ్ళకి ఇంకొక ఉద్యోగం రావడం అంటే జరగని పని. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగ సమస్య మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం మాత్రం కొన్ని లక్షల ఉద్యోగాలు రిక్రూట్ చేయడం జరిగింది. ఇవాళ ఆ ఉద్యోగాలు అన్నిటి మీద కక్ష కట్టినట్టుగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అందరినీ నిరుద్యోగులుగా తయారు చేయడం జరిగింది. అయ్యా, ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. నిరుద్యోగుల భవిష్యత్తులతో ఆడుకోవద్దు. దయచేసి వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దు. నిరుద్యోగులందరినీ రక్షించి ఎండిఓ ఆపరేటర్ల వ్యవస్థను కొనసాగించాలని మేము ఈ పత్రికా విలేకరుల ద్వారా ఎండిఓ ఆపరేటర్స్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. గత ప్రభుత్వం ప్రజల దగ్గరికి నిత్యావసర వస్తువులు చేరవేయాలని సులువుతరం చేసింది. ప్రజలకి కరోనా కష్టకాలంలో చాలా మంచి సర్వీస్ చేశారు ఎండియు సర్వీస్ డ్రైవర్. కానీ ఈరోజు ప్రభుత్వం ఒక్క కలంపోటుతో అందరినీ రోడ్డు మీద పడేయడం అనేది సరైనది కాదు. ఎండియు వ్యవస్థను కొనసాగించాలి. కేరళ మాదిరిగానే నిత్యావసర వస్తువులు కూడా ఎండియు డ్రైవర్తో సప్లై చేయించాలని కోరుతున్నాం. ఈ నిరుద్యోగ వ్యవస్థ అరికట్టాలి. ఈ 18,000 కుటుంబాలు ఈ రోజుని రోడ్డును పడి ఈయన మళ్ళీ ఉద్యోగాల్లో ఎక్కడ పనికి వెళ్ళాలన్నా పని దొరకని పరిస్థితి ఉంది. చాలా గట్టి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి నుంచి అడ్డుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్టిఫికేట్ జారీ చేసిందో వెనక్కి తీసుకోవాలి. ఎండియు వ్యవస్థను కొనసాగించాలని కోరుతున్నాం. సిఐటియు సంపూర్ణ మద్దతు ఎండియు డ్రైవర్కి ఇస్తుందని తెలియజేస్తున్నాం.